భేదం లేకుండా సర్వ మానవాళి కొరకు వారి బదులుగా వారి నిమిత్తము మరి ఆయన మనందరి పాపములను సిలువలో ఆయన మ్రాణ మీద మోసినాడు. మనందరి కొరకు సిలువలో వేలాడినాడు. మనందరి కొరకు మ్రాణ మీద ఆయన శాపగ్రాయి అయినాడు. మనందరికి వచ్చే శిక్ష ఆయనే సిలువలో తన శరీరంలో కొట్టివేసినాడు. ఆయన రక్తం కార్చినాడు మనందరి కొరకు. ఆయన రక్తము ధారగా పోసినాడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. ఆయన మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన అతిక్రమాల కొరకై గాయపరచబడినాడు. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడింది. నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు, ప్రతి వ్యక్తి కొరకు, సమాధానం కొరకు ఆయన శిక్ష అనుభవించినాడు. యేసు ప్రభు మనందరి నిమిత్తం శిక్ష అనుభవించినాడు. యేసు ప్రభు అని పాపినంటే నువ్వు రక్షింపబడతావు. నీ క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే మనందరి శిక్ష ఆయన భరించినాడు. మనం చేతులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన చేతులు ఇచ్చినాడు. మనం పాదాలతో చేసిన పాపాన్ని బట్టి ఆయన పాదాలు ఇచ్చినాడు. మనం చెడు తలంపుల ఆలోచనతో చేసిన పాపాన్ని బట్టి ఆయన తన ముళ్ళ కిరీటము, ఈ శరీరంతో చేసిన పాపాన్ని బట్టి ఆయన 39 కొరడా దెబ్బలు, పక్కన బల్లపోటు, ఈ రీతిగా పరిపూర్ణంగా మనందరి నిమిత్తము సిల్వలో ఆయన వెల చెల్లించినాడు. మన శిక్ష అంతా యావత్తు ఆయన భరించినాడు. మన కొరకు ఆయన మహారోధన రోధించినాడు. మన యావత్ బాధ భరించినాడు. అందుకనే దైవ శాస్త్రం ఇదిగా చెప్తా ఉంది, యేసు క్రీస్తునందు ఏ శిక్షా విధి లేదు. నువ్వు చేయాల్సింది ఏం లేదు. యేసు ప్రభువా నేను కూడా పాపినే, పాపమూలంగా ఆజ్ఞ అతిక్రమము, నేను కూడా పాపినని మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపమును మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తాడు. పాపమును క్షమించడానికి యేసు ప్రభువుకు అధికారం ఉంది. ఆయన మాత్రమే క్షమించగలడు. ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టినాడు, శరీరం పెట్టినాడు. అందుకని యోహాను సువార్త 14:6 చెప్తా ఉంది, యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవాన్ని ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి రాడు. ప్రేమైన వారులారా, నువ్వు ఎంతకాలం జీవించినా కూడా ఈ లోకం వదిలిపెడితే పరలోకం ఉంది, నరకం ఉంది. నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అంటే నువ్వు రక్షింపబడతావు. పరలోకం పోవాలంటే వేరే మార్గం లేదు. యేసు ప్రభువే మార్గము. ఎందుకంటే మనందరి కొరకు చెల్లించాల్సిన వెల పరిపూర్ణంగా చెల్లించినాడు కనుక ప్రభువైన యేసును విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ కుటుంబము రక్షింపబడతారు. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్.